మన ఇంట్లో మన కార్యం అయితే ఇంటి పెద్ద మనుషులు పిల్లలు అందరు ఉంటేనే సంబరంగా ఉంటది. ఇంక ఇక్కడ నైట్ ప్రధానానికి అయితే వంటలు అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాయి. ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని అయితే ఒకరికొకరు అయితే మైదాకైతే వేసేసుకుంటున్నాము. పెళ్లి కూతురుకి అయితే పారులం వచ్చి మైదాకైతే వేసింది. మా తమ్ముళ్ళు మా చెల్లెలు వచ్చినప్పుడు అయితే జోకులతో తెగ నవ్వేస్తాం మేమైతే. పెళ్లి కూతురు చేసే ముందు అందరం కాళ్ళకైతే పసుపు పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకుంటాము ఫస్ట్ అయితే. ఇంక ఇప్పుడైతే పెళ్లి కూతురుని అయితే చేసేస్తారు ఇక్కడ. మేము పెళ్లి కూతురుని ఎలా చేస్తామంటే ముందుగాల పెళ్లి కూతురికి పారాన్ని పెట్టి అందరం ముత్తైదులు అందరం కలిసి పెళ్లి కూతురికి బొట్టు పెట్టి 5 సార్లు అక్షంతలు అయితే వేస్తాము. మాకు ఎంత మంది పాలలో అయితే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి అక్షంతలు అయితే వేస్తారు. పెళ్లి కూతురు చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా సన్నయ్య వాళ్ళు అయితే ఉంటారు. ఇంకా అందరు అక్షంతలు వేసిన తర్వాత మంగళారతి అయితే వాడతాము 5 పాటలు అయితే. పెళ్లి కూతురుకి అయితే 3 సార్లు నూనె అయితే అంటిస్తాము. నూనె పెట్టిన తర్వాత పెళ్లి కూతురికి కాళ్ళకు చేతులకు అయితే నలుగైతే పెడతాము. ఇంకా స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు పెట్టి కొత్త బట్టలు అయితే కట్టిస్తారు. ఇంకా అందరం స్వీట్ అయితే తినిపిస్తాం. మా పద్ధతి ప్రకారం అయితే పెళ్లి రోజు ముందే ప్రధానం చేసి ఆడవిల్లని అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికైతే పంపించేస్తాము. ఇంకా అక్కడ ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయినా ఇంకా ప్రధానం అయిపోయిన తర్వాత అయితే అందరం లంచ్ అయితే చేసేస్తున్నాము. వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.